పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పాకిస్తాన్కి చుక్కలు చూపించింది బంగ్లాదేశ్ క్రికెట్ టీం. బంగ్లాదేశ్ కోసం నానా రకాల యాగి చేసి టీ20 వరల్డ్ కప్ కంటే ముందు పాకిస్తాన్ మేము ఇండియాతో ఆడము, శ్రీలంకలో అసలు మ్యాచ్ ఆడడం బైకాట్ చేస్తున్నామని బంగ్లాదేశ్కి అన్ని రకాల మద్దతుగా నిలిచినటువంటి పాకిస్తాన్కి ఈరోజు బంగ్లాదేశే ఊహించని షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచ కప్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ టీం నిన్న బంగ్లాదేశ్లో 3 వన్డేల సిరీస్లో భాగంగా నిన్న మొదటి వన్డే ఆడేందుకు అక్కడ సిద్ధమైపోయింది. ఢాకా వేదికగా పాకిస్తాన్తో జరిగినటువంటి తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసింది పాకిస్తాన్. అయితే బంగ్లాదేశ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. పాక్ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి సిరీస్లో శుభారంభం చేసింది. బౌలింగ్లో యువ పేసర్ నసీద్ రానా, బ్యాటింగ్లో ఓపెనర్ తంజిద్ హసన్ తమీం అద్భుతంగా రాణించి బంగ్లాకు సునాయాస విజయం. 1-సైడెడ్గా జరిగిపోయింది మ్యాచ్. పాకిస్తాన్ ఆల్రెడీ చెప్తుంటారు కదా, మేము పెద్ద టాప్ టీం మాది, టాప్ ప్లేయర్స్ మీ అని చెప్పేసి అంటారు కదా. కనీసం బంగ్లాదేశ్ మీద పోరాడేటువంటి పరిస్థితి కూడా కనిపించలే. అత్యంత లో స్కోర్ 114కే ప్యాకప్ అయిపోయింది పాకిస్తాన్ టీం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్కు అనుకూలించినటువంటి ఈ పిచ్ పైన నహీద్ రానా తన పేస్తో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. క్రమం తప్పకుండా వికెట్లు తీశాడు. బ్యాక్ టు బ్యాక్ 5 వికెట్లు తీసేయడంతో పాక్ పూర్తిగా కుదేలైపోయింది. దీంతో పాకిస్తాన్ జట్టు కేవలం 30.4 ఓవర్లలో 50 ఓవర్ల మ్యాచ్ ఇది. 2 టీములు కలిపి కూడా 50 ఓవర్లు ఆడలేకపోయాయి. 209 బంతులు ఉండగానే బంగ్లాదేశ్ గెలిచేసింది. 114 పరుగులకే 30.4 ఓవర్లో కుప్పకూలిపోయింది పాకిస్తాన్. అనంతరం ఇక 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేదనలోకి బరిలోకి దిగినటువంటి బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిమ్ హసన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. పాక్ బౌలర్లపైన విరుచుకుపడుతూ కేవలం 42 బంతుల్లోనే 67 పరుగులు చేసి మ్యాచ్ని ఏకపక్షం చేసేశాడు. దీంతో బంగ్లాదేశ్ ఇంకా 209 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఈజీగా ఛేదించేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రీది, మొహమ్మద్ వసీం చెరొక వికెట్ పడగొట్టారు. ఇక మిగతా బౌలర్లు ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయారు. వీరు కూడా ఒక వికెట్ తీశారు తప్ప వీరు కూడా పెద్దగా ఇబ్బందికరమైనటువంటి బంతులు విసిరినట్టయితే కనిపించలేదు. పూర్తిగా పాకిస్తాన్ బ్యాటర్ని చిత్తు చేశారు. మొదటి మ్యాచ్నే బంగ్లాదేశ్ క్లీన్గా ఈజీగా మ్యాచ్ గెలిచి పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. టీ20 ప్రపంచ కప్లో సూపర్ 8 దశలోనే ఓడిపోయి అవమానకరమైనటువంటి స్థితిలో అక్కడ పాకిస్తాన్ క్రికెట్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కనీసం చిన్న జట్ల మీదైనా అలవాటే కదా పాకిస్తాన్కి కెన్యా, జింబాబ్వేలతో మ్యాచ్లాడి గెలిచేటువంటి పరిణామం. దానిలో భాగంగా ఇదే సందర్భంలో బంగ్లాదేశ్తో ఒక సిరీస్ ఈజీగా గెలిచి అభిమానులకు కొత్త ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇద్దామనుకున్నారు. కానీ బంగ్లాదేశ్ మీద కూడా గెలవనటువంటి స్థితికి చేరిపోయింది పాకిస్తాన్ అనేది అర్థమైంది. ఎంత ఈజీగా బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ని గెలిచేసింది వన్డే మ్యాచ్. దీంతో పాకిస్తాన్ ఘోర పరాభవం, ఘోర ఓటమి పట్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రీడా అభిమానులే పాకిస్తాన్ క్రికెట్ పని ఆల్మోస్ట్ అయిపోయింది, చాలా రోజుల తర్వాత ఆల్రెడీ మేము చూడడమే మానేసే పరిస్థితికి వచ్చామంటూ కూడా టీ20 వరల్డ్ కప్లో ఇండియా పైన ఓడిపోయినప్పుడే అన్నారు. ఇక బంగ్లాదేశ్ మీద కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇంత దారుణమైనటువంటి స్థితిలో 1 సైడ్గా ఓడిపోతూ కనిపించిందంటే పాకిస్తాన్ క్రికెట్ ఇంకా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో అనే దానికి నిదర్శనంగా మారింది నిన్న జరిగినటువంటి మ్యాచ్ ప్రదర్శన.